హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసంలో అందరికీ కూడా బాగా ఉపయోగపడేవి చూపిస్తానన్నమాట. అంటే అదే గుడికి వెళ్ళినా సరే, ఇంట్లో దీపం పెట్టడానికైనా సరే, మనం ఈ నెలంతా కూడా ఇంట్లో గుమ్మం దగ్గర, తులసమ్మ దగ్గర, నెక్స్ట్ ముగ్గు దగ్గర, ఇంకా దేవుళ్ళ దగ్గర, దేవుడు మూల ఇలా అన్నింటి దగ్గర ఎక్కువ దీపాలను పెడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకి ఎక్కువ సామాన్లు అనేవి అవసరం అవుతుంటాయి. పదే పదే అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకోవడం కంటే ఇలా ఒక్కసారి ఒకే దగ్గర సెట్ చేసుకొని పెట్టుకుంటే అన్నీ కూడాను అప్పుడు మనకి రోజు నిత్య దీపారాధన బాగుంటుంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అలాగే మనకి కార్తీక మాసంలో నిత్య దీపారాధన అనేది ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మముహూర్తంలోనే 6 o'clock లోపలే మనం దీపాలను పెట్టేయాలి కనుక అప్పుడు ఆ టైం అప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కనుక అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే బ్రహ్మముహూర్తంలోనే మనము ఇవన్నీ కూడా చక్కగా దీపారాధన చేసేయచ్చు. అలాగే గుడికి వెళ్ళేటప్పుడు కూడా మనకి నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఆ గుడికి వెళ్ళాల్సినప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి, ఎలా ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే ఒత్తుల్ని నెయ్యిలో నానబెట్టుకుంటే మనకి ఎక్కువసేపు దీపం అనేది కొండెక్కకుండా చక్కగా వెలుగుతుందనమాట. బెదరకుండా ఏం లేకుండా, అది కూడా ఇంట్లో చేసిన ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలని మనం వెలిగిస్తుంటే చాలా మంచిది. ఇక్కడ నెయ్యి వచ్చేసి మనం ఇలాగే ఒత్తుల్లో వేస్తే అది బాగుండదు, అంటే బాగా కుదరదు కదా, ఆ ఒత్తులకి పీల్చుకోదనమాట, అలానే ఉండిపోతుంది. సో దాన్ని ఇలా వేడి చేసుకొని రావాలి. నెయ్యిని ఒకసారి మనం నెయ్యి తయారు చేశాక మళ్ళీ మళ్ళీ మరిగించకూడదటండి. జస్ట్ వేడి చేస్తే చాలన్నమాట. అది కూడా లైట్గా వేడి నీటిలో పెట్టినా సరే వేడైపోతుంది, కరిగిపోతుంది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు మీరు. ఇలా పువ్వొత్తులు నెయ్యిలో ముంచేటప్పుడు, అదే నెయ్యిలో వేసి పెట్టుకునేటప్పుడు చాలామంది కూర కప్పుల్లో కూడా పెట్టేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. ఒక బాక్సుల్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి ప్లాస్టిక్ బాక్సుల్లో కొత్తవైనా, లేదు మన ఇంట్లో ప్లాస్టిక్ ఉంటాయి కదా, దాన్ని మనం ఏ నాన్ వెజ్లకి ఇలాంటి వాటికి యూస్ చేయం కదా, అలాంటి వాటిల్లో అయినా సరే మనం అంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళడానికి, ఇప్పుడు గుళ్ళకి వెళ్తామండి, ఈ బాక్స్ తీసుకుని వెళ్ళాలంటే మనం తీసుకుని వెళ్ళిన సామాన్ దాంట్లో ఇది పట్టాలి కదా, అలా కూడా ఆలోచించుకొని మీరు ఫస్టే ఒక చిన్న డబ్బాని ఏర్పాటు చేసుకొని అందులో కరిగించిన నెయ్యిని వేసి, లేదంటే ఒత్తులనైనా ఫస్ట్ వేసేసి ఇలా నెయ్యి కనుక వేసుకుంటే మనకి ఒత్తులు నెయ్యిలో బాగా నాని మనం దీపాలు పెట్టేటప్పుడు చక్కగా వెలుగుతాయండి. అంటే తొందరగా ఆరిపోకుండా, అదే ఆరిపోకూడదని చెప్పకూడదు, తొందరగా కొండెక్కకుండా చక్కగా వెలుగుతాయి అన్నమాట. ఇగోండి దీపాలు పెట్టేటప్పుడు మనం ఒకటి తీసి దాన్ని అది కుదురుగా కూర్చోవాలి అని అంటే కనుక అరటి టొప్పుల పైన కానివ్వండి, ఉసిరికాయ పైన, లేదంటే ప్రమిదిలో అయినా సరే, పిండి ప్రమిదిలో అయినా సరే, ఎందులో అయినా సరే అది చక్కగా కూర్చోవాలి, దీపం వెలగాలి అంటే మనం ముందుగానే దాన్ని ఇలా తీసి పిండేసి కొంచెం కిందకి ఇలా అదిమి పెడితే కనుక చక్కగా కూర్చుంటుంది, దీపం బాగా కాలుతుంది. ఇంకా ఇక్కడైతే కనుక అంటే ఇలా ఒక బాక్సుల్లాగా సపరేట్ బాక్సుల్లో ఉండేలాంటివి తీసుకోవాలి. ఇలా తీసుకొని దానిలో మనం పూజకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఇలా ఓపెన్గా ఉండే వాటి కంటే దేనికి అవి సపరేట్గా మూతలు ఉంటాయి కదండి, అలాంటివి ఒకే డబ్బాలో దొరుకుతుంటాయి. అది ఎక్కడ దొరుకుతుందో ఒకసారి కనుక్కొని తీసుకోండి. అవైతే మనం ఎక్కువ దూరము గుడులకు వెళ్ళినా సరే కింద పడిపోకుండా ఉంటాయి, మంచిగా ఉంటాయి, సేఫ్టీ అన్నమాట. ఇవైతే సేఫ్టీ ఉండదు, ఇటు అటు కదిలినా సరే, అంటే మనం బైక్ మీద వెళ్ళినా, ఇన్కేస్ ఆటోలో బస్సులో ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా కదిలేటప్పుడు అవి ఒకదానిపైన ఒకటి పడిపోతుంటాయి. సో అన్నీ కూడా వేస్ట్ అయిపోతుంటాయి. అందుకని నేను ఇక్కడ కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, చాలా తక్కువగానే వేస్తున్నాను. అయిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఒట్టిగా అన్నీ కూడా ఎక్కువ వేసేసి వేస్ట్ చేయడం కంటే ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవడం బెటర్ అనమాట. ఇగోండి ఇక్కడైతే కనుక ఇలా పసుపు కుంకాల డబ్బా అనేది రెడీ అయిపోయిందనమాట. ఇలా రెడీ చేసుకోవాలి అన్నీ కూడాను. మనకి అంటే ఎన్ని కప్పులు ఉంటాయో దానిలో తగినన్ని మనకి అవసరమైనవి వేసుకోవాలి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, పసుపు, కుంకుమ, అలాగే గంధము,
ఇంకా అక్షింతలు, అలాగే అగ్గిపెట్టె, నెక్స్ట్ ఒత్తులు, అలాగే కర్పూరం బిళ్ళలు అనమాట, హారతి కర్పూరం, అలాగే బియ్యం పిండి అండి. బియ్యం పిండి కూడా మనము అక్కడ ముగ్గు వేసుకొని కార్తీక మాసంలో ముగ్గు వేసుకొని మనము దీపం వెలిగిస్తాం కనుక బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. తర్వాత ప్రసాదం కోసం పట్టిక బెల్లం పెడుతున్నాను, అదే చిప్స్. అలాగే ఒక్కలండి, ఆకు చెక్కలు మనం ఇస్తాం కదా, వాటిని ఆ చెక్కల్ని కూడా ఇలా ఇందులో వేసుకుంటే ఉంటాయన్నమాట. ఇవైతే బయట ఎక్కడైనా పెట్టుకుంటే ఆ ఒక్కలు చిన్నవి కనుక ఎక్కడ వదిలి పడిపోతాయి కనుక ఇందులో వేసుకుంటే ఈజీగా దొరుకుతాయి మనకి. అలాగే తమలపాకులు, నెక్స్ట్ వచ్చేసి ఇలా పువ్వులండి. ఈ పువ్వుల్ని కూడా మనం అలాగే అంటే మనం తీసుకెళ్ళిన బుట్టలో అలాగే పడేస్తే బాగుండదు, పువ్వులు నలిగిపోయినట్టు అయిపోయి ఇంకా పూజకి కొంచెం ఏదోలా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా ఒక జిప్లాక్ బ్యాగుల్లో కనుక పెట్టుకుంటే, లేదంటే కవర్లు ఉంటాయి కదా, కవర్లో అయినా సరే చుట్టు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అక్కడ పూజ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా ఒక చిన్న డబ్బాలో పోసుకొని తీసుకెళ్తే ఇంకా ఎక్స్ట్రాగా అంటే పువ్వొత్తులు చేసుకొని పెట్టుకున్నాం కదా నెయ్యిలో వేసుకొని, ఇంకా ఎక్స్ట్రాగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఎక్కడైనా దీపం పెట్టాలంటే బాగుంటుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రమిదలండి, ప్రమిదల్ని కూడా తీసుకొని గుడికి వెళ్ళొచ్చు, అలాగే ఇంట్లో కూడా మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాసన పుల్లలండి, అగరబత్తులు అవి కూడా రెడీ చేసుకోవాలి. అలాగే అరటిపళ్ళు రెడీ చేసుకోవాలి. గుడికి వెళ్ళాలన్నా ఇంటి దగ్గర ఉండాలన్నా రోజు అరటిపళ్ళు అనేవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే కొబ్బరికాయ కూడా అండి, ఇక్కడ కొబ్బరికాయ నాకు అవైలబుల్గా లేదు, నేను వీడియో చేసినప్పటికీ కొబ్బరికాయ లేదు, అందుకని నేను పెట్టలేదు, మీకు చెప్తున్నాను. కొబ్బరికాయను కూడా పెట్టుకోండి. అలాగే పువ్వొత్తులు రెడీ చేసుకున్నాం కదా ముందు, దాన్ని కూడా పెట్టుకొని ఇంకా ఇవి చూస్తున్నారు కదా అరటి డొప్పలండి ఇవి. ఇంకా మన కార్తీకంలో ప్రత్యేకంగా యూజ్ చేయాల్సినవి అరటి డొప్పలు. అలాగే 365 ఒత్తులండి. ఈ 365 ఒత్తులు మనం ఈ మంత్ మొత్తము కూడా అంటే ఈ కార్తీక మాసం నెలంతా కూడా వీటిని మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే విశేషమైన రోజుల్లో, కార్తీక మాసం అంటేనే విశేషమైన రోజులు మొత్తము కూడా, కానీ ఇప్పుడు సోమవారాలని, మూడో సోమవారం, నెక్స్ట్ ఏకాదశి, ద్వాదశి, నెక్స్ట్ వచ్చేసి ఏంటది పౌర్ణమి, ఇలాంటి రోజుల్లో ఈ 365 ఒత్తుల్ని వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్తుంటారు. దాన్ని కూడా తెచ్చిపెట్టుకుంటే మంచిది. అలాగే ఇక్కడ కార్తీక మాసంలో ఇంకా ప్రత్యేకమైనది ఏంటంటే ఉసిరికాయ దీపం అండి. ఉసిరికాయలని కూడా తెచ్చిపెట్టుకుంటే గుడికి తీసుకొని వెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే నూనెలండి, మనం ఎక్కువగా ఆవు నెయ్యి పెడితే చాలా మంచిదని చెప్తుంటారు. అది ఆవు నెయ్యి దొరక్కపోతే నువ్వుల నూనె చెప్తారనమాట. అది నువ్వుల నూనె దొరక్కపోతే కొబ్బరి నూనె అని చెప్తుంటారండి. అది కూడా దొరకలేదు అని అంటే మరి ఏం చేస్తాం, ఏది ఉంటే అది, అంతే కదండి. అదే అనమాట. ఇక్కడైతే నేను నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నెక్స్ట్ వచ్చేసి ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యి దేవుడికైతే నేను ఇంట్లోనే చేసినంత సాధ్యమైనంత వరకు ఇంట్లోనే పెడతానండి. ఇంకా ఇవైతే కనుక వాటర్ అండి, ఒక చిన్న బాటిల్లో వాటర్ని కనుక తీసుకుంటే గుడికి వెళ్ళేటప్పుడు అండి, ఇంటి దగ్గర అంటే ఇలా ఉంటాయి కదా తీసుకొని పెట్టుకోవచ్చు మనము, కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఎక్కడో ఉంటాయి వెతుక్కోవడం కంటే మనమే ఒక బాటిల్లో తీసుకొని వెళ్తే అక్కడ మనం గుడి దగ్గర యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే నీళ్ళతో అలికి ముగ్గు వేయాలి కదా బియ్యం పిండితో, అప్పుడు దీపం అనేది పెట్టాలి. అలాంటప్పుడు మనకి వాటర్ బాటిల్లో వాటర్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇది వచ్చేసి అరిటాకులండి. ఈ అరిటాకులు ఎందుకు చూపిస్తున్నానంటే కార్తీక మాసంలో ఉపవాసాలు అవి ఉంటారు కదా చాలామంది, ఇలా ఈ అరిటాకుల్లో భోజనం చేస్తే చాలా మంచిదండి. నేను చిన్నప్పటి నుంచి పూజ చేస్తానని మీకు ముందు వీడియోలో చెప్పాను కదా. ఇంకా నాకు ప్రతిరోజు కూడా మాది పల్లెటూరు కదా, ప్రతిరోజు కూడా ఇలాగే మధ్యాహ్నం టైంలోనే భోజనం చేసేవాళ్ళం కదా, మధ్యాహ్నం టైంలోనే అరిటాకులో భోజనం చేసేవాళ్ళమి. చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడాను మనకి. అలాగే మనకి ఇక్కడ ఎక్కువ దొరకవండి, నేను అవి ఒక్కొక్కటి 5 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చాను 2. ఇది అండి మొత్తం పూజ సామాను. ఇంట్లో పూజకైనా సరే, గుడిలో పూజకైనా, ఎక్కడికైనా సరే ఈజీగా అంటే ఎక్కువ ఖర్చు లేకుండా
దీపాలు పెట్టే నూనెలు తప్ప ఇంకా ఏది కూడా మనకి ఖర్చు ఎక్కువ అనేది ఉండదు. సింపుల్గా ఎవరైనా సరే చేసుకోగలిగినవేనండి. గుడులకి వెళ్తే ఇలా కనుక మనం తీసుకొని వెళ్తే, అలాగే ఇంట్లోని పూజకైనా సరే బాగా యూజ్ అవుతుంటాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ చేసి, అలాగే ఒక కమెంట్ చేసి నన్ను మోటివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.